ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భూటాన్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను ప్రదానం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లాల సరిహద్దుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల తేదీలలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ఈరోజు ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు కె పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. వార్తల వివరాలు. భూటాన్ దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను ప్రదానం చేసింది. భూటాన్లో 2 రోజుల అధికార పర్యటన కోసం నిన్న థింపు చేరుకున్న నరేంద్ర మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్వేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం డ్రూక్ గ్యాల్పోను అందజేశారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ ఉధృతంగా ఉన్న క్లిష్ట సమయంలో 5 లక్షల టీకాలను అందజేసి భూటాన్ను ఆదుకున్నందుకు నరేంద్ర మోదీకి ఈ అత్యున్నత పౌర పురస్కారం అందజేస్తున్నట్టు జిగ్మే ఖేసర్ నాంగ్వేల్ వాంగ్చుక్ తెలిపారు. భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న తొలి విదేశీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావడం విశేషం. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భూటాన్ నుండి ఈ పురస్కారం పొందడం తన జీవితంలో గొప్ప రోజని అభివర్ణించారు. ఇది భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన గౌరవమని నరేంద్ర మోదీ తెలిపారు. నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన సందర్భంగా ఉభయ దేశాల మధ్య సహకార విస్తృతికి సంబంధించి పలు ఒప్పందాలు కుదిరాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలు నిర్వహించే ఇంటింటి ప్రచారంతో సహా ఎటువంటి కార్యక్రమానికైనా అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లతో నిన్న ఆయన దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తాము నిర్వహించే ప్రచారానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతి పొందాలని స్పష్టం చేశారు. నేరుగా కానీ లేదా ఎన్కోర్ పోర్టల్ ద్వారా కానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. జిల్లాల పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లోనూ పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతి సరిహద్దు చెక్పోస్టు వద్ద ఒక కెమెరాతో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాన్ని ఉంచాలని, ఎన్నికల నిబంధనల మేరకు పోలీస్, విద్యుత్, రవాణా, తపాలా తదితర 33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ముఖేష్ కుమార్ మీనా సూచించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రవేశ పరీక్షల తేదీలలో మార్పులు చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. మార్పు చేసిన పరీక్షల కొత్త షెడ్యూల్ను నిన్న విడుదల చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 9 నుంచి 12 వరకు జరగవలసిన ఈ ఏపీ సెట్ మే 7 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. మే 7, 8 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9, 10, 11 తేదీలలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. జూన్ 4, 5 తేదీల్లో జరగవలసిన ఐసెట్ పరీక్ష జూన్ 5, 6 తేదీలలో నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ వెసులుబాటు ఉంటుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు వంటి అంశాలలో ఏమైనా పొరపాట్లు ఉన్న పక్షంలో వాటిని ఈ నెల 27వ తేదీ వరకు సరిచేసుకోవచ్చని నవీన్ నికోలస్ తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జనసేన పార్టీ నేతలతో నిన్న జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రణాళికపై కూడా ఆయన ఈ సందర్భంగా చర్చించారు. వారాహి వాహనంలో ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పిఠాపురం నియోజకవర్గంలోనే 3 రోజులు ప్రచారం నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రచారం పర్యవేక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ఏకైక అజెండాగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరిందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల 3వ జాబితాను నిన్న ఆయన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం గట్టిగా పోరాడగల వారినే అభ్యర్థులుగా నిలబెడుతున్నట్టు జాబితా విడుదల సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందని ఆయన వివరించారు. ప్రజలంతా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసే మరో ఇరువురు అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి నిన్న ప్రకటించింది. నాగర్ కర్నూలు స్థానానికి అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ స్థానానికి పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. లోక్సభ ఎన్నికల కోసం 15 మంది అభ్యర్థులతో కూడిన 4వ జాబితాను భారతీయ జనతా పార్టీ నిన్న విడుదల చేసింది. ఈ జాబితాలో పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించింది. అంతకుముందు 276 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది. వాతావరణ కాలుష్య నివారణ చర్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాతావరణ మార్పులను అంచనా వేయటం, భూతాపాన్ని తగ్గించడం, ప్రకృతిని పరిరక్షించడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. అడవులను విచక్షణారహితంగా నరికివేయటం, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను ఇష్టారీతిన వినియోగించడం వంటి చర్యలకు స్వస్తి పలకడం ద్వారా మనం వాతావరణాన్ని పరిరక్షించుకోవచ్చునని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రకృతి సమతూకాన్ని కాపాడుతూ ప్రస్తుత, భవిష్యత్ తరాల వారికి ఉజ్వల భవిష్యత్ అందించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1950వ సంవత్సరం మార్చి 23న ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ రోజును ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. సుస్థిర నీటి నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిన్న ప్రపంచ జల దినోత్సవం జరుపుకున్న సందర్భంగా నీరు మన జీవితాలకు చాలా ముఖ్యమైనదని, ఈ విలువైన వనరును రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. చెన్నై వేదికగా నిన్న ఆరంభమైన ఇండియన్ క్రికెట్ ఐపీఎల్ పోటీలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు జట్టు నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18.4 ఓవర్లలోనే సాధించింది. చెన్నై జట్టులో రచిన్ రవీంద్ర 37 పరుగులు, అజింక్య రహానే 27 పరుగులతో రాణించారు. చివరిలో శివం దూబే చేసిన 34 పరుగులు, రవీంద్ర జడేజా చేసిన 25 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్కు సునాయాస విజయం లభించింది. ఇలా ఉండగా అంతకుముందు చెన్నై చిదంబరం స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ కొత్త సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కళ్ళు మిరుమిట్లు గొరిపే విద్యుత్ దీపాలు, లేజర్ షోలు, బాణాసంచా విన్యాసాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్లు నృత్యాలతో, సోనూ నిగమ్, శ్వేతా మోహన్ తమ గాన మాధుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించిన 3 స్వాతంత్ర సమరయోధులు సర్దార్ భగత్ సింగ్, సుఖదేవ్ థాపర్, శివరాం రాజ్గురుల ఆత్మార్పణను గుర్తు చేసుకుంటూ ఈరోజు అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్నారు. 1931వ సంవత్సరం మార్చి 23వ తేదీన ప్రస్తుత పాకిస్తాన్లోని లాహోర్ పట్టణంలో ఈ 3 యోధులను బ్రిటిష్ వలస పాలకులు ఉరితీశారు. ఈ సంఘటన భారత స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఈ అమరవీరుల సేవలను ప్రతి ఏటా మార్చి 23వ తేదీన భారతదేశ ప్రజలు గుర్తు చేసుకుంటూ ఆ వీరులకు అంజలి ఘటిస్తున్నారు. కాగా భారత స్వాతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపించిన మహాత్మాగాంధీ మరణించిన జనవరి 30వ తేదీని కూడా అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తారు. 1948 జనవరి 30వ తేదీన నాథూరాం గాడ్సే తూటాలకు మహాత్ముడు నేలకొరిగిన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పుష్పక్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV-EX-02ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకులు అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భూటాన్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను ప్రదానం చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లాల సరిహద్దుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లను ఆదేశించారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షల తేదీలలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ఈరోజు ప్రపంచ వాతావరణ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. జనసేన అధ్యక్షుడు కె పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు